మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుకా ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ 10వ తేదీన ఇద్దరు వ్యక్తులు కుంభరాశి జాతకుల యొక్క జీవితంలోకి రాబోతున్నారు. అంతేకాకుండా అతిపెద్ద శుభవార్తలు అయితే ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారు. కళ్ళలో కూడా ఊహించినటువంటి పుణ్య ఫలితాలు అయితే ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారు అని చెప్పడంలో సందేహమే లేదండి. అయితే ఏం జరగబోతుంది? అక్టోబర్ 10వ తేదీన ఈ రాశి జాతకుల గోచార రీత్యా ఎలా ఉండబోతుందో తదితర వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. మీరు ఎదుగుతుంటే ఓర్వలేని వారు చాలా మందే ఉన్నారండి. పైకి చాలా మంచిగా స్నేహపూర్వకంగా ఉంటారు, స్నేహంగా ఉంటారు, అలాగే మీ పతనాన్ని కోరుకుంటూ ఉంటారు. ఇటువంటి సమయంలో ఇద్దరు నూతన వ్యక్తుల పరిచయం వల్ల మీ జీవితం అయితే మలుపు తిరగబోతుంది అనడంలో సందేహమే లేదు. వీరి పరిచయం వల్ల మీకు మంచి జరగబోతూ ఉన్నది. ఇక ఇద్దరు వ్యక్తులు మీ జీవితంలోకి వచ్చారని ఎలా గుర్తించాలి, వారి పేర్లు ఏ అక్షరంతో మొదలవుతాయో మనం సవివరంగా తెలుసుకుందాము. వీరి జీవితంలోకి రాబోతున్న వ్యక్తులు ఎవరంటే, మొదటి వ్యక్తి మొదటి అక్షరం ఏ అనే అక్షరంతో మొదలవుతుంది. మరొక వ్యక్తి యొక్క పేరు చూసుకున్నట్లయితే గనక ఎస్ అనే అక్షరంతో పేరు మొదలవుతుంది. ఈ వ్యక్తి కూడా మీకు నూతనంగా పరిచయం అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికీ ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యేవారు మీ జీవితంలో ఉంటే గనక వారే అని చెప్పుకోవద్దు, అంతేకాకుండా అనుకోవద్దు. ఇప్పుడు కొత్తగా ఈ యొక్క వ్యక్తి పరిచయం అవడం వల్ల చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనూహ్యమైన ఫలితాలు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు అయితే గనక మీకు పరిచయం ఉన్న ఎవరితోనైనా సరే ఎన్నో ఏళ్లుగా ఎన్నో నూతన అవకాశాలు పొందుకునే ఉంటారు. మీ విద్యకు సంబంధించి జీవితంలో ఎన్నో నూతన ప్రయత్నాలు చేసి వాటిలో విజయం ఇక పొందబోతున్నారు. ఇక విదేశాలకు వెళ్లాలి అనుకునే నూతన అభ్యర్థుల పరిచయం వల్ల వీరికి మంచి అవకాశం లభించబోతుంది. సహాయము లబ్ధి పొందవచ్చు. మాట సాయం కానీ, ఆర్థిక సాయం కానీ వీరి వలన జరుగుతుంది. మరి ముఖ్యంగా వీరి జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగడానికి సహాయపడుతుంది. ఇక మీరు చేస్తున్నటువంటి ఎటువంటి అయినా కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అయినప్పటికీ కూడా ఈ రాశి జాతకులు ఈ వ్యక్తుల రాక వల్ల విస్తరించబడతాయి. ఉద్యోగంలో మీకు వారు ఎంతో సాయం చేస్తారు. అంతేకాకుండా ఆర్థిక లాభాలు పొందే అవకాశం కూడా ఉంది. అలాగే ఈ సమయంలో అందరినీ నమ్మొద్దు. ఎందరినీ, ముఖ్యంగా మీరు ఎదుటి వ్యక్తులు మీకు మంచి చెబుతున్నారా లేదా చెడు చెబుతున్నారా అనే విషయాన్ని చూస్తూ ఉండండి. అంతేకాకుండా మీ జీవితం పైన ఈ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీ పక్కనే ఉంటూ మీతో స్నేహపూర్వకంగా ఉంటూ మీ చెడుని కోరుకునే వారే ఎక్కువగా ఉంటారు. కావున ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. గతంలో మీకు వారు ఎంత చెడు చేసినా, అలాగే వారు ఎంత చెడు చేశారు అని మీకు తెలిసినా కూడాను, వాళ్ళు మీకు అన్యాయం చేసినా కూడా ఇప్పుడు గుర్తుకు రాదు. ఎందుకు అంటే గనక అది మీ మంచితనమో. అయితే అదే తొందరపాటుతనమో. వారికి అన్ని విషయాలు ఇక చెప్పవద్దు. ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి. అధిక మంచితనం అనేది ప్రస్తుత సమాజంలో మంచిది కాదు. అదే చేతకానితనమని అందరూ అనుకుంటారు. కావున ఈ విషయంలో ఈ రాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోండి. ముందుగా మీరు సేఫ్ గా ఉండండి. ఏదైనా వ్యాపారంలో కొత్తగా పెట్టుబడి పెట్టాలి అనుకునేటప్పుడు మాత్రం మరి ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ సమయంలో ఈ రాశి వారు మరి ముఖ్యంగా ఇంట్లో పెద్దవాళ్ల మాట వినడం, వారి మాట ప్రకారం నడుచుకోవడం వల్ల నష్టాలు తగ్గించుకోవచ్చు. ఇతరులు చెప్పారు కదా చేసేద్దాము అనే తొందరపాటుతనంతో నిర్ణయం తీసుకుంటే మాత్రం నష్టాల్లో పడే అవకాశం ఉంటుంది.
కుటుంబ సభ్యుల మధ్యలో ఏదైనా చిన్న మాట పట్టింపులు ఉన్నా, అభిప్రాయ భేదాలు ఉన్నా మూడవ వ్యక్తిని మీ మధ్యకు అస్సలు తీసుకురావద్దు. గొడవ పెరిగి పెద్దది అయిపోతుంది. మీరు గతంలో ప్రాణాయామం చేయడం వల్ల ఏదైతే మీరు ఉందో ఆ యొక్క అలవాటును మరలా పునరుద్ధరించండి. ఓవర్ కాన్ఫిడెన్స్ తో కాకుండా చక్కగా చదివితే విద్యార్థులకు ప్రణాళికాబద్ధంగా చదవడం వల్ల సిలబస్ కంప్లీట్ చేసుకుని విజయాన్ని సాధించే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే గనక ఈ రాశి జాతకులు సమయం బాగుంది కదా చదవకుండా పాస్ అయిపోతాను అని మాత్రం అస్సలు అనుకోవద్దు. కష్టపడితేనే ఏదైనా కూడాను ప్రతిఫలితం కలుగుతుందని గుర్తుంచుకోండి. పరిహారాల విషయానికి వస్తే గనక ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి. వీలైతే గుడికి వెళ్లి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి. పరమశివునికి సోమవారం నాడు అభిషేకం చేయండి. అలాగే ఆదివారం నాడు తులసి కోట వద్ద దీపారాధన చేసి 3 ప్రదక్షిణలు చేయండి. మీ మనసుకు ప్రశాంతత కలుగుతుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.